హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మేమైతే చాలా బాగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము రక్షాబంధన్కి. ఈసారి అయితే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా రాఖీ కట్టించుకోవడానికి మా హస్బెండ్కి అయితే రాఖీ అయితే కడుతుంది కదా, సో మా వదిన, అందుకని ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే మేమైతే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ మా వదిన మా ఇంటికి వస్తుంది, కానీ ఈసారి కొంచెం మేమే వెళ్దామని అనుకొని ఇంకా మేమైతే వెళ్ళాము. పిల్లలు అయితే వెయిటింగ్ అసలు రాఖీ కోసము చాలా సేపటి నుండి వెయిటింగ్ చేస్తున్నారు వాళ్ళు, మార్నింగ్ నుండి. ఇంకా ఇది ఈసారి అయితే టైమింగ్ అయితే వచ్చింది కదా, 1:30 తర్వాత అయితే కట్టాలని. సో అందుకని ఇంకా 1:30 వరకు వాళ్ళని ఆపలేకపోయాము. మేము కట్టుకునే వరకు అయితే 2 అలా అయ్యింది అన్నట్టు. ఇంకా మేమైతే అందరం అయితే రెడీ అయిపోయాము రాఖీ కట్టుకోవడానికని. ఇంకా వీళ్ళైతే చాలా వెయిటింగ్. అన్వి పాప ఇది సెకండ్ టైం అన్నట్టు రాఖీ కట్టడం. ఇంకా మా వదిన అయితే మంచిగా ఇలా ప్లేట్ అయితే డెకరేట్ చేసింది. అన్నీ ఇలా ముంగటైతే పెట్టాము ఇంకా రాఖీ కట్టడానికి. మేము ఇలా రాఖీ కట్టాకైతే కంపల్సరీ అయితే హారతి అయితే ఇస్తాము. ఇంకా మా వదిన ఫస్ట్ అయితే అందరికీ బొట్టు అయితే పెట్టేసింది. అన్వి బొట్టు పెట్టడానికి రాదు కదా, సో అన్వి చిన్నపిల్ల కాబట్టి ఇంకా వాళ్ళ అన్నలకు కూడా మా వదిననే పెట్టేసింది. ఇంకా వాళ్ళ తమ్ముళ్ళకి, మా పిల్లలకు ముగ్గురికి అయితే పెట్టేసింది అన్నట్టు. ఇలా అయితే అవుతుంది రాఖీ. ఇంకా ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు అయితే రాలేరు ఈసారి రాఖీ పండుగకు. ఇంకా మా అత్తమ్మ అయితే కొంచెం బిజీగా ఉందన్నట్టు. ఏమంటారు, మా ఇంటికాడ గుడి ఉంది కదా, సో అక్కడైతే బిజీ ఉందని రాలేదు. ఇంకా అందుకనే మేమైతే వచ్చాము. ఇన్ని రాఖీలు అయితే తీసుకొచ్చాము అన్నట్టు. ఇన్ని రాఖీలు ఇవన్నీ అయితే ఇంకా మేము మంచిగా ముందు పెట్టి ఏవి కావాలో అవి అయితే మంచిగా అయితే రాఖీ వాళ్ళకి ఇష్టమని అయితే కట్టేసాము. మా అన్వి అయితే ఫుల్ సతాయించింది ఆ రోజు. అసలు కట్టనంటది, ఏడుస్తుంది, అలా అయితే చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే మా వదిన అయితే వాళ్ళ తమ్ముళ్ళకైతే ఇద్దరికైతే కట్టేసింది. ఈ రాఖీ అయితే చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది ఇలా స్టోన్స్ తోటి. సో అదే చూపిస్తున్నాను, చాలా బాగుంది అసలు ఆ రాఖీలు అయితే. అన్నీ కూడా బాగున్నాయి. ఈసారి కలెక్షన్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా మా దాంట్లో అయితే దూది రాఖీ ఫస్ట్ కట్టి తర్వాత ఈ రాఖీ అయితే కడతారు. మెయిన్ అయితే దూది రాఖీయే కట్టాలి, అంటే నార్మల్గా ఉంటుంది కదా, ఆ రాఖీని మేము దూది రాఖీ అంటాము. సో ఆ రాఖీ కట్టాకైతే ఈ రాఖీ అయితే కడుతుంది అన్నట్టు. ఎవరైనా అట్లనే కట్టుకుంటాం మేమైతే. సో అందరూ అయితే అలానే చేస్తారు, ఇంకా మేము కూడా అలా అయితే చేసామన్నట్టు. ఇంకా ఆ రోజైతే వదిన సేమియా స్వీట్ అయితే చేసింది. ఏంటంటే ఇంకా ఈ మధ్య స్వీట్స్ కొంచెం ఎక్కువైపోయాయని ఇంకా ఇంట్లోనే కొంచెం లైట్గా అలా చేసుకుందామని సేమియా స్వీట్ అయితే చేసుకున్నాం మేము. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తుంది అన్నట్టు వాళ్ళిద్దరు తమ్ముళ్ళకైతే.
ఇలా చాలా అల్లరితో అయితే మా రాఖీ పండుగ అయితే అవుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఒకటే నొల్ల అన్నట్టు. అంటే అల్లరి చేస్తున్నారు పిల్లలు. మా అన్వి ఏమో ఎంత బాగా చేస్తుంది కదా! వాళ్ళ అన్నలకు వాళ్ళందరికీ ఎంత బాగా బ్లెస్ ఇచ్చింది చూసారు కదా! మంచిగా అనిపించింది అసలు అది అలా చేయడం. అసలు ఇక్కడ అంటే చూస్తుంది కదా మనం పెద్దవాళ్ళకి మొక్కడం చూసి అది కూడా అలానే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది పెద్దవాళ్ళలాగైతే. చాలా బాగా అనిపించింది అన్వి అలా చేయడం. ఇంకా లలి అయితే వాళ్ళ అన్నకి ఇంకా వాళ్ళ నాన్నకి అయితే రాఖీ అయితే కట్టేసింది. మా దాంట్లో అయితే నాన్న ఉంటే నాన్న కూడా కట్టేస్తాము. మా డాడీకి అయితే ఈసారి వెళ్ళి కట్టలేదు. అంటే ఎవ్రీ ఇయర్ ఏం వెళ్ళి కట్టము. మ్యారేజ్ కాకముందు అయితే వెళ్ళి కట్టేవాళ్ళము. కానీ ఇంకా ఇక్కడ మా ఇండ్లలో ఉండడమే సరిపోతుంది. ఎప్పుడైనా వెళ్తే అప్పుడైతే రాఖీ అయితే కట్టేస్తాం. కానీ నార్మల్గా అయితే ఏం వెళ్ళి కట్టము. ఇంకా పండు అయితే అందరికీ చాక్లెట్స్ అయితే ఇచ్చాడు పిల్లలందరికీ. పెద్ద డైరీ మిల్క్స్ ఉంటాయి కదా 20 రూపీస్ వల్ల, అవైతే అందరికీ ఇచ్చండి అన్నట్టు. ఇంకా నేను మా అక్క అయితే రాఖీ కడదామని ఇంకా అక్క అయితే ఫస్ట్ అయితే రాఖీ అయితే కట్టేసింది. ఇంకా నాకు మా అక్కకి ఇద్దరికి ఓన్ బ్రదర్స్ లేరన్నట్టు. ఇంకా మేము మా అన్నయ్యకే కడతాము ఎవ్రీ ఇయర్. సో కంపల్సరీ మా అన్నయ్యకి అయితే ఇలా ఎవ్రీ ఇయర్ అయితే మేము కంపల్సరీ రాఖీ అయితే కడతామన్నట్టు. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఏం వెళ్ళము. ఇంకా మా ఇంట్లోనే ఉండేసి మా వదిన అంటే మా అన్నయ్యకి అయితే నేను ఇంకా అక్క అయితే కడతామన్నట్టు. ఇంక ఇప్పుడైతే నేను కూడా కట్టేశాను. మా అన్నయ్య అయితే చాలా మంచోడు. సేమ్ ఓన్ బ్రదర్ ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. చాలా బాగా మాకైతే రెస్పాన్స్ ఇస్తాడు. చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు మాకు. ఇంటికి వెళ్ళినా కూడా ఎక్కడికైనా కలిసినా కూడా మాకైతే సేమ్ మా సొంత అన్నయ్య లాగానే అనిపిస్తాడు. అంత మంచోడు అన్నట్టు. ఇంకా మేమైతే కట్టేసాము. ఇంకా నేను మా అక్క ఇద్దరం కలిసి అయితే ఇంకా హారతి అయితే ఇస్తున్నాం మా అన్నయ్యకి. మా వదిన పాట పాడమంటుంది, అందుకే మేము నవ్వుతున్నాం. మాకేమో పాటలు రావు పాడడానికి. ఇంకా ఏదో అలా హారతి అయితే ఇచ్చేసాం అంతే. ఇంకా ఆ రోజైతే చాలా వంటలు అయితే చేస్తుండే మేము. ఇంకా వీళ్ళు పిల్లలందరూ అయితే అత్త మా అమ్మ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. మేము చెప్పినాం బ్లెస్సింగ్స్ తీసుకోవాలి నాన్న అత్త మా అమ్మ దగ్గర అంటే ఇంకా వీళ్ళు ముగ్గురు వచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు. అందులో మా అన్వి కూడా వచ్చి కూర్చుంది. ఇంకా అది కూడా బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అలా అక్షంతలు వేస్తుంది అన్నట్టు వాళ్ళ మీద. దానికి బాగా నచ్చింది అన్నట్టు ఇట్లా బ్లెస్సింగ్స్ ఇవ్వడం. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే మా అన్వి పాప అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసింది వాళ్ళ అన్నలకు. ఇంకా మా వదిన వాళ్ళు కూడా ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా పిల్లలకు అప్పుడైతే హారతి ఇవ్వడం అయితే మర్చిపోయాము. అందుకని ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే హారతి అయితే ఇచ్చామన్నట్టు ముగ్గురు పిల్లలకు. ఇంకా ఆ రోజైతే ఇంకా డైలీ బిర్యానీ అంటే ఈ మధ్య బాగా బిర్యానీ ఎక్కువైపోయింది తినడం. అందుకని బోర్ వచ్చేసి నార్మల్ ఫుడ్ అయితే వండుకున్నాం మేము. అన్నం, పాలకూర పప్పు, ఇంకా గోకరకాయ కర్రీ, ఇంకా వడ, బజ్జీ ఇవన్నీ అయితే మేము ఆ రోజు చేసుకున్నాము. సేమియా స్వీట్ కూడా. సో ఇవన్నీ అయితే మేము ఆ రోజు చేసుకున్న స్పెషల్స్. అంటే స్పెషల్స్ ఏం కాదు కానీ అంటున్నావు కదా చాలా అయితే తిన్నామని. బిర్యానీ తిని మాకు బోర్ వచ్చేసి ఇంకా నార్మల్గా ఫుడ్ అయితే వండుకొని అయితే తిన్నాము. సో అంతే అండి ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎంతమంది మంచిగా రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్ బాయ్.